వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రం మనకి ఏ సబ్జెక్ట్ అయినా అర్థమవుతుంది. అలా చూస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు కుటుంబాలలో అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, మామలు ఉంటారు. అందరూ ఒకరికొకరు కుటుంబాలలో వాళ్ళ ఇంటికి వీళ్ళు, వీళ్ళ ఇంటికి వాళ్ళు పోతుంటారు, అయిపోతుంటుంది. కానీ ఇక్కడ చాలా మంది మన ఇళ్లలోకి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కొంతమంది బయట వాళ్ళు వచ్చి చేరుతారు. ఈ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుందా అంటే, వాళ్ళు చూపించేటువంటి అతి వినయం, అతి ప్రేమ, అతి గౌరవం వల్ల ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్నటువంటి వాడు చదువుకున్నోడైనా ఏ స్థాయి పెద్దవాడైనా సరే వాడు ఏం చేస్తాడంటే వానే నమ్ముతాడు. నీకు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళ గుణగణాన్ని తెలుసుకోకుండా, వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఈ బయట వారి యొక్క చేసేటువంటి ప్రక్రియల మీద వీళ్ళకి ఎక్కువ మోజు కలుగుతుంటుంది. ఏందయ్యా అంటే, ఇప్పుడు ఉదాహరణ నా తమ్ముడే ఉన్నాడు, లేకపోతే నా అన్నే ఉన్నాడు. మనం రోజైతే ఫోన్ చేసి మాట్లాడలేంగా, మన పని మనకుంటుంది. ఒకవేళ వారు ఫోన్ చేసినా తీయొచ్చు, తీయకపోవచ్చు. ఇదొకటి. రెండోది, కొంతమంది మనము సరే అఫ్ కోర్స్ ఇప్పుడు పిల్లల బర్త్డేలు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ బర్త్డేలు కానీ వచ్చినప్పుడు మనకు గుర్తుంటుంది, లేకపోతే గుర్తుందనుకో ఏదో కేక్ తీసుకొచ్చి కట్ చేసుకొని అట్లా చేసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఈ బయట వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళది ఇక స్టేటస్లు పెడతారు, వాట్సాప్ స్టేటస్లు పెడతారు, ఫేస్బుక్లలో పోస్టులు చేస్తారు. ఇక చెప్తాడు అనమాట, వచ్చి అన్నా నీ కోసము ఎంత స్టేటస్ పెట్టినా చూడన్నా అని వాడొచ్చి చూపిస్తాడు. తర్వాత నా ఫేస్బుక్లో చూడన్నా, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మొత్తం కూడా చూడు, అసలు ఎట్లా వాళ్ళు నీకు హ్యాపీ బర్త్డే చెప్పిరో చూడన్నా అనేసరికి వీడికి ఏమనిపిస్తుంది అంటే, చూసిన వారా నేనంటే ఎంత ప్రేమో వీడికి, వాడు స్టేటస్ పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు, నాకు విషెస్ చెప్పిండు, తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, వీడికి నేను ఎంత ప్రేమరా అని వీడు మాయలో పడతాడు. మాయలో పడి ఇక మనలాంటి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు మనం పోయి ఏదన్నా అవసరం ఉందని చెప్పేసి అడిగినామనుకో, వాళ్ళు లేదంటాడు. అదే వీడు ఈ యొక్క వ్యక్తిగతతోటి అతి వినయం ధృత లక్షణం అన్నట్టుగా వీడు ఈ ఎత్తుగడతోటి చేసేటువంటి వ్యక్తికి వాడు ఏ సాయం అడగంగానే వీడు వెంటనే చేసి పెడతాడు. ఓకేనా? బయటోడికి చేస్తాడు, సొంతోడికి చేయడు. మరి సొంతోడికి ఆ విషయం తెలియకుండా అయితే ఉండదు కదా, తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుందన్నా ఒకసారి ఆలోచించండి. తెలిసినప్పుడు ఏమైంది, వీడు దూరం అవుతాడు. ఎవడు? తోడబుట్టినోడు దూరం అవుతాడు. అన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్న పెద్ద ఎవరైనా సరే అర్థం చేసుకునేటోళ్ళు ఒకరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా, తోడబుట్టిన ప్రేమ అది సత్యంత వరకు పోదు. కాకపోతే మనం చేసినటువంటి ప్రవర్తన వల్ల వాళ్ళు కొంచెం దూరం పెట్టే పరిస్థితి ఉంటుంది, కానీ అది ఎప్పటికి పోదు. అన్నకి తమ్ముడు తమ్ముడే, తమ్ముడికి అన్న అన్నే, ఇదే పద్ధతి అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ బయట నుంచి వచ్చినోడు వాడి స్వలాభం కోసం నిన్ను మాయలో పెట్టడానికి వాడు స్టేటస్లు పెడతాడన్నా, కేకులు తీసుకొచ్చి కట్ చేపిస్తాడు, లేకపోతే ఆ రోజు ఒక 500 రూపాయలు కాదంటే చికెన్ తెస్తాడు, వండిపిస్తాడు, తినిపిస్తాడు, అన్ని చేస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి నీ దగ్గర 50,000 1,00,000 రూపాయలు తీసుకుంటాడు, కథం వాడి ఇంక వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు బాధపడుతూ నిన్ను ఓదార్చేటోడు ఎవడన్నా? నీ తోడబుట్టినాడే రావాలా. మళ్ళీ వాడొచ్చి ఓదారిస్తేనే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ తిక్కమాయలో నుంచి కూడా మన మిత్రులందరూ కూడా పడకుండా ఏది నిజమైన ప్రేమ, ఎవరు నిజమైన అన్నదమ్ముడు, ఎవరు నిజమైనటువంటి తోడబుట్టిన వాళ్ళు, ఎవరు మనతో శాశ్వతంగా ఉంటారు, ఎవరు అశాశ్వతంగా ఉంటారు, ఎవడు దూరం అయిపోతాడు అనే భావనలు కూడా కొంచెం అర్థం చేసుకొని ఉండాలి. మిత్రులారా, ఇటువంటి కుటుంబాలకు సంబంధించిన ఫ్యాక్ట్స్ విషయాలు కానీ ఇన్స్పైరింగ్ విషయాలు మొత్తం కూడా మన ఛానల్లో ప్రసారం అవుతుంటాయి. ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా ఈ కంటెంట్ 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయాలని కోరుతున్నాను. నమస్కారం.